కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమను పంచాలి. ఈ అంశానిపై మన చిన్నారులు మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. కృష్ణుడితో కబుర్లు. మన భావి క్లాస్ పిల్లలు కృష్ణుడితో కబుర్లు అనే నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు. మనమందరం చూసి వీక్షిద్దాం. ఇష్టం. ఇప్పుడు అదెందుకు కానీ నేను ట్రిప్కి వెళ్తా అంటే వద్దన్నారు. నేనేమన్నా ఐఫోన్ అడిగానా ఏంటి? ఏదో ట్రిప్కి వెళ్తా అన్నాను, వద్దన్నారు. నా ప్రేయర్స్ అన్ని ఎంతగా చేశాను, కానీ కృష్ణుడికి నేనంటే ఇష్టం లేదు. ఓ కృష్ణ, ఇవాళ నీకు బెడ్ టైం ప్రేయర్ క్యాన్సిల్. ఇప్పుడు నేను లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాను. మేధా, లే మేధా. కృష్ణ, నిజంగా నువ్వేనా? వాట్ ఏ వండర్. నేనే. నువ్వు నన్ను తలుచుకోకుండా నిద్రపోయావు కదా, అందుకే ఇలా వచ్చేసా. అవునులే, నేను అంత సిన్సియర్గా ప్రే చేశాను కదా, నాకు కోపం వచ్చింది. అవును, కానీ ఈ మధ్య స్కూల్కి టైంకి వెళ్తున్నావంట, ఏంటి కదా? కాదు కృష్ణ, నేను సైకిల్లో వెళ్తున్నాను. మా నాన్నగారు లాస్ట్ మంత్ కొత్త సైకిల్ కొనిచ్చారు. నీ స్టిక్కర్ కూడా అతికించాను, చూడలేదా? చూశాను మీద. అన్నట్లు ఈ మధ్య మొన్న నీకు మ్యాథ్స్ లో మంచి మార్కులు వచ్చాయట. అవును కృష్ణ, నాకు మ్యాథ్స్ లో ప్రాబ్లం అని నీకు తెలుసు కదా. తెలుసు మీద, రోజు చెప్పేదానివి కదా మ్యాథ్స్ ని కొద్దిగా ఈజీ చేయమని. ఇప్పుడు అవసరం లేదులే కృష్ణ. లాస్ట్ 2 months నుండి ట్యూషన్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈజీగానే ఉంది. అది సరే మీద, ఈ మధ్య బోల్డ్ అన్ని పూలు తెచ్చి నా పటం దగ్గర వేస్తున్నావు, ఏంటి కదా? జామ పండ్లు కూడా బాగున్నాయిలే. అమ్మ తోటలో మొక్కలు నాటింది కృష్ణ, అవే తెచ్చి పెడుతున్నాను. జామ పండ్లు నా చిన్నప్పుడు నాటింది, ఇప్పుడు కాయలు కాస్తున్నాయి కృష్ణ. చూశాను మీద. అన్నట్లు నీతో కొంచెం మాట్లాడాలి. షూర్, చెప్పు కృష్ణ. నువ్వు సైకిల్ కావాలంటే సరే అన్నాను. తరువాత మ్యాథ్స్ ఈజీగా చేయాలంటే కొద్దిగా టైం తీసుకున్నాను. అది నీకు ఎప్పటికీ గుర్తుండేలా చేయాలని. అవును, నిజమే కృష్ణ. అవును మీద, నువ్వు ఈ మధ్య స్కూల్కి టైంకి వెళ్తున్నావు. ఏం లేదు కృష్ణ, సైకిల్లో వెళ్తున్నాను. అవును, నీకు చెట్లని నాటడం ఎలాగో తెలుసా? తెలుసు కృష్ణ. ఎలా మీద? అర్థమైంది కృష్ణ, ఎలా నాటాలో. చూడు, ప్రకృతి చెట్లని మొక్కలని కాపాడు మీద. అలా గాలిలో కాలుష్యం తగ్గించడానికి ప్రయత్నించు. అంటే ఎన్విరాన్మెంట్ కేర్ అన్నమాట కృష్ణ. మీద, అదే కేర్ అక్కడితో ఆగిపోకూడదు. నీ ఫ్యామిలీ నీకు ఆనందం ఇవ్వడం లేదా? అదేంటి కృష్ణ అలా అంటావు? నాకు ఆకలి కాకముందే అమ్మ ప్రతిమారి అన్నం తినిపిస్తుంది. నేను ఏది అడగకపోయినా నాన్న తెచ్చి పెడతారు. మరి ఇంకా బామ్మతో కాసేపు టైం గడుపుతాను. అలాగే అమ్మ తనకు ఇచ్చిన డబ్బులతో చాక్లెట్స్ కొని ఇచ్చే అక్క, నేను స్కూల్ నుండి రాగానే నా చుట్టూ తిరిగే కుక్క పిల్లతో సహా అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇవన్నీ నువ్వు అడిగితేనే వచ్చాయా? లేదు కృష్ణ. భగవంతుడు నీకు ఏది ఎప్పుడు అవసరమో అది ఇస్తారు, కానీ మీరు వీటిని గ్రహించరు. సారీ కృష్ణ, ఏమనుకోకు. ఏదో ఒక్కటి ఇవ్వలేదని మర్చిపోవడం నాదే కృష్ణ. చూసావా, ఇచ్చినవన్నీ మర్చిపోయి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదంటూ దేవుడి మీద కోపం తెచ్చుకుంటారు. రోజు బిస్కెట్ వేస్తూనే మీ టామీ ఇంత విశ్వాసంతో ఉంటుంది కదా. మరి మీరు మనుషులు, మీకు ఆలోచించే శక్తి ఉంటుంది. మీరు ఇంకెంత కృతజ్ఞతతో ఉండాలి. అలా ఉంటున్నారా? లేదు కృష్ణ. దేవుడికి కృతజ్ఞత అంటే పూజలు చేయడం, పువ్వులు పెట్టడం కాదు.
కూతురు 4th క్లాస్ లోనే ఉంది కదా, తనకి నీ నోట్స్ ఇవ్వచ్చు. మీ క్లాస్ లో క్లీన్ చేసే ఆయమ్మకు మీ అమ్మానానికి ఎప్పుడైనా ఏదైనా వస్తువు తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు. ఇలా 10 మందికి సాయం చేయొచ్చు. ఇవన్నీ చేస్తా కానీ కృష్ణ, నీ గురించి ఆలోచించడానికి సమయం సరిపోదు కృష్ణ. నేను ఉండేది ఈ పటాలలోనూ గుళ్ళల్లోనూ కాదు మీద, అందరి మనసుల్లోనూ ఉంటాను. అంతేకాదు ప్రకృతిలో కూడా ఉంటాను. అవును కృష్ణ, కరెక్ట్ గానే చెప్పావు. ఈ విషయం నీకు అర్థమైతే నువ్వు నిద్ర లేచిన క్షణం నుంచి నిద్రపోయే క్షణం వరకు దేవుడు నీ కోసం ఎన్ని పనులు చేస్తున్నాడో నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు ఎప్పటికీ మర్చిపోవు. ఇక లేదా స్కూల్ కి టైం అవుతుంది. అలా ఒకసారి బయటికి చూడు, సూర్యోదయం ఎంత బాగా ఉందో. వావ్, వండర్, ఎంత బాగా ఉందో. కృష్ణ కృష్ణ కృష్ణ, ఇది నా కళ. కృష్ణుడు నిజంగానే వచ్చినట్టుంది. కృష్ణుడు నిజంగానే వచ్చింటే